మా మలియాలు పెడితే 15,000 పెడితే 15 మంది బ్లాక్ మెయిల్ చేస్తాడు కదా మలేష్. 15,000 ఇస్తే 15 మంది బ్లాక్ మెయిల్ చేస్తాడు. కాకపోతే 15 బెడ్షీట్లు పోతాడు ఢిల్లీలో. బెడ్షీట్లు కావాలి వాడికి, ఢిల్లీలో బెడ్షీట్లు కావాలి. మామూలుగా పెద్ద లొల్లి వచ్చింది మా మలియానికి. ఏందో ఆ బెడ్షీట్లు అంటారా మా మలియానికి అంటే పాపం హైదరాబాద్ నిద్ర వస్తుందంట, ఢిల్లీకి పోతే నిద్ర వస్తుందంట. ఎందుకు వస్తుంది అంటే మరి నాకు తెలియదు. అది బెడ్షీట్లు కరువు అయినాయంట మా మలియానికి. బెడ్షీట్లు తెచ్చుకుంటాడు, తెచ్చుకొని తప్పలేదు. ఇక మా పటేలు రాసిండు ఆయన. నిన్న ప్రతివాద లెక్క నేను వీడియో పెట్టిండు. ఏది ఇదేనా కాక్రోజ్ జనతా పంట లత్కోర్ మలియాని నువ్వు కూడా పెట్టరాదురా. లత్కోర్ మలియాని ఆ టీఆర్పీ తీసేసి లత్కోర్ మలియాని పార్టీ అని పేరు మార్చు. అది నీకు బాగా సెట్ అవుతుంది, పేరు సూపర్ సెట్ అవుతుంది తమ్మి. ఇక బీసీలకు న్యాయం జరగాలంటే టీఆర్పీతోనే సాధ్యం. మళ్ళీ జీవన పెద్ద మనిషికి జరగాలి. బీసీలకు న్యాయం జరగాలంటే టీఆర్పీతోనే సాధ్యం అంటుంది కదా. బీసీఎఫ్ పార్టీలో ఒక బీసీ బిడ్డను రాఘవేందర్ గౌడ్ను ఇబ్బంది పెట్టి పక్కన పడేసినాక ఆయన సొంతంగా బీసీల కోసం రాజ్యాధికారం రావాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే ఎట్లా అనుకుంటున్నా లోకల్ చూస్తారా మలేషా. మావాడు మంచి మంచి చెప్తున్నాడు, అడుగుదాం ఆగరి ఆయన చెప్తాడు మాట. ఆయన వెనుకబడిన వర్గాల కట మరి. హలో అన్నా, నమస్తే అన్న. లైవ్ లో ఉన్నారు, చిన్న పాయింట్ అడుగుదా ఫోన్ చేసింది లైవ్ లో. బీసీలకు న్యాయం జరగాలంటే టీఆర్పీతోనే సాధ్యం అయితే అంటున్నాయి. మరి నిజమేనా అన్నది? మీరు పాదయాత్ర చేస్తారు కదా, మరి మీరు బీసీ ఎవరు కదా, మరి మీకు అన్యాయం చేసినోడు బీసీల కంటే న్యాయం చేస్తాడు, అది నిజమేనా? న్యాయం చేస్తారు కాదు, ఆయన టీఆర్పీ పెట్టింది బీసీలకు అన్యాయం చేయడానికి, బీసీల గొంతు నింపడానికి పార్టీ పెట్టి అలాంటి వాళ్ళని యాడ్ చేసుకోకుండా కలుపుకొని పోకుండా ఉన్న లీడర్లను కూడా హరిశంకర్ గౌడ్ లాంటి వాళ్ళని తీసేసిన ఆయన బీసీలకు ఎట్లా పెద్ద అవుతాడు, లేకపోతే బీసీల కోసం పనిచేస్తున్నా ఎట్లా అవుతుంది? ఆయన ఒక్క పార్టీనే బీసీలకు న్యాయం చేస్తుందంట. కేవలం పెట్టి పాలకులు న్యాయం చేస్తుంది అది. అంటే బ్యాక్ బోన్ అన్నారు కదా, ఎవరికి బ్యాక్ బోన్ అనుకుంటున్నావు? ఆయన అక్కడ ఉన్న పాలకులకు బ్యాక్ బోన్ ఆయన కాదు. వాళ్ళ కోసమే పనిచేస్తుంటూ స్పష్టంగా పార్టీ పెట్టినప్పుడు ఏం చేయాలి? ప్రచారం చేయాలి, జిల్లాలకు పోవాలి, బీసీలను కలవాలి కదా. ఒక్క బీసీలైనా కలిసిందా? మీరు బీసీలుగా ఉంటే మీరు పాదయాత్రలు చేస్తేనే మీ వెనక కుట్రలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేసేవాడు. మరి వీళ్ళెట్లా బీసీలకు న్యాయం చేస్తారని నేను పరిచయం అవుతా ఉన్నాను. మనల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్న 3-4 నెలలుగా బీసీఎఫ్ లో ఉన్నప్పుడు తరువాత వాల్చబెట్టిన బీసీలు పారిపోయిండు. మళ్ళీ ఇప్పుడు ఏదో అనుకున్నారు కానీ ప్రజల నుంచి వచ్చే స్పందన తోక ముట్టిండు. బీసీ అయితే ఏమనాలి? పాదయాత్రలో బీసీలను మోటివేట్ చేసే కార్యక్రమం చేసినప్పుడు, చైతన్యం చేసినప్పుడు వాళ్ళ పక్షాన్ని ఉండాలి కదా. కనీసం ఒక వాయిస్ ఇచ్చిండా? మీరు కూడా సోషల్ మీడియాలో ఉన్నారు కదా, మరి భగవాన్ పాదయాత్ర చేస్తూ అందరు పోవాలని తోకలేని పార్టీ ఉంది ఆయనది. టీఆర్పీ తోకలేని పార్టీ ఏదో పెట్టుకుండు కదా ఏదో నాయకులకు అక్కడో ఇక్కడో ఉన్నారు అంటున్నారు కదా, పంపాలిగా తెలుసుకోవాలి. బీసీలను కలిసిండా? నీలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని, క్రిస్టియన్ అయితే చిరంజీవులు అయితే మిగతా వాళ్ళందరూ పెద్దలు పనిచేస్తున్నారు కదా. వాళ్ళందరూ పనిచేస్తున్నారు. నేను పార్టీ పెట్టినా ఈ పార్టీ స్ట్రెంథెన్ చేద్దాం, మనందరం కలిసి పని చేద్దాం అంటుంటా. కేవలం ఆయన ఏం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుందంటే తెలంగాణలో బీసీ రాజ్యం రాదు, బీసీలు చైతన్యవంతంగా ముందుకు కదలరు, సహకరించుకోరు అనే టార్గెట్ తో పనిచేస్తూ అల్లన్న లాంటి చాలా మంది జాయిన్ అవుతారు అని ఫోటోలు పెట్టుకుంటున్నాను. మరి రోజు ఎవరు జాయిన్ అవుతారో ఆయననే చెప్పాలి. అంతేనా? రైట్ అన్న. మీద పులులు లెక్క జాయిన్ అయితే ఎట్లా అవుతుంది? ఏం చెప్తుందంటే ఆ పార్టీ అగ్రవర్ణాల పార్టీ, మన పార్టీ కాదు. నెంబర్ 1. బట్ ఏంటంటే పార్టీ పెట్టి ఇక పార్టీ మనగడ లేదు టీఆర్పీ కాబట్టి ఏ బీసీ పెట్టినా ఇదే గత అవుతుందని మనల్ని భయపెట్టడానికి కుట్రలు పండుతుంది. సమాజం మహేష్ గారి ఛానల్ ద్వారా తెలుసుకోవాలని మాత్రం చెప్తుంది. థ్యాంక్ యూ బ్రదర్. మలేష్, ఇప్పుడు ఆయన ఏమంటుండ్రా, నీ అగ్రవర్ణాల పార్టీ అంటుంది. ఒకవేళ నీది బీసీ పార్టీ అయితే నేను ప్రశ్న అడుగుతా చెప్పరా. నాకు ఒకటి వచ్చిందిరా, మలియాని పార్టీలా ఒక చిన్న విషయం చెప్తాగరా. టిఆర్పి
మేడ్చల్ మల్కాజ్గిరిలో, మల్కాజ్గిరి తెలుసుగా మీ అందరికి, మేడ్చల్ దగ్గర. ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో టిఆర్పి వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఏం పార్టీది టిఆర్పి అంటే మా మరిగాదిగా, వర్కింగ్ ప్రెసిడెంట్ మా సేమ్ మా కేటీఆర్ లెక్క అనుకోరాదుగా. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాగరాజు పటేల్ పేరు ఒకసారి మీరు నోట్ చేసుకోరా. మళ్ళీ సరే నువ్వు చూసుకోరా, నాగరాజు పటేల్ మళ్ళా వేరేది కాదు, నాగరాజు పటేల్ ఒక ఆయన ఉన్నాడు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్థాయిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ మల్కాజ్గిరిలో ఈ నాగరాజు పటేల్ ద్వారా చాలా మంది కార్యకర్తలు రాజీనామా చేయబోతురా. ఇప్పటి వరకు భారీ చేరికలని ఏటింగ్ పెట్టింది. ఇంకో ఇది ఇది ఇదంతా అదే భారీ చేరికలు. రబ్బా నాయన, నా అంత పతివతే లేదు, నేను పెద్ద సుఖం పూసనమ్మా, నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్న ప్రజల కోసం అంటుంది కదా. మరి మల్కాజ్గిరి మొత్తం ఖాళీ అవుతుంది, భారీ ఎత్తున రాజీనామా జరుగుతున్నాయి. మరి దాని సంగతి ఏందో చెప్పరాదు మల్లేశా. నాగరాజ్ పటేల్ ఇప్పుడు చెప్తాడు అడిగితే, రేపు నాగరాజ్ పటేల్ లైవ్ తీసుకుందాం, ఎందుకంటే మా హోడు నిన్న మన నా మీద వీడియోలు పెట్టింది. ఇప్పుడు నాగరాజు పటేల్ ఎందుకు రాజీనామా చేశాడు? నీ పార్టీ బీసీలకు న్యాయం చేసే పార్టీ అయితే ఎందుకు టీఆర్పీ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు పటేల్ ఎందుకు రాజీనామా చేసిండు? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మిగతా కార్యకర్తలు ఎందుకు రాజీనామా చేస్తారు? ఎందుకు టీఆర్పీ పార్టీని వదిలేస్తారు? ఎందుకంటే ఇలా రాఘవేందర్ గౌడ్ లాంటి ఒక బీసీ బిడ్డ పాదయాత్ర చేస్తే దాన్ని అడ్డుకోవడం, మహేష్ గారి లాంటి ఒక బీసీ బిడ్డ నీ తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ప్రశ్నిస్తే రిపోర్ట్లు ఇవ్వడం, ఛానల్ హ్యాక్ చేయడం, ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు, జాదుల శ్రీనివాస్ లాంటి వాళ్ళు బీసీల కోసం సంఘాలు పెట్టి పనిచేస్తుంటే వాళ్ళపైన దుర్భాష రాయడం, వేరే రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులను అవమానిస్తూ కించపరుస్తూ మాట్లాడడం, నీ యొక్క దుర్మార్గమైన బీసీ వ్యతిరేక రాజకీయ రండ రాజకీయం. మళ్ళా చెప్తున్నా, మళ్ళా కూడా చెప్తా, బీర్లైలే ఒక బీసీ బిడ్డ, నీ సొంత నియోజకవర్గం ఆలేరులో ఒక ఎమ్మెల్యేగా ఉంటే తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఆయన పైన కుట్రలు చేయడం, ఇట్లాంటి నీచాతి రాజకీయ చరిత్ర దొంగ నా కొడుకు బీసీ అని చెప్తున్నా. చింతపండు నవీన్ పటేల్ గారు నీ సొంత పార్టీలో, నీ పార్టీలో ఉన్న కార్యకర్తలే నిన్ను వ్యతిరేకిస్తూ తుప్ప ఉంచుకుంటా నీ మల్కాజ్గిరి వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు పటేల్ వెళ్ళిపోతాడు. కారణం ఏంది? మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు, కారణం ఏంది? ఆ కారణం చెప్పు, దాని సంగతి ఏంటో తెలుస్తుందా, ప్రజలు కూడా చూస్తారు కదా. సో చింతపండు నవీన్ పటేల్ గారికి నా గిఫ్ట్ అయ్యి వీడియో. మహేష్ పటేల్ ఎంత నిజం ఏంటంటే మలిగాని పార్టీలోకి వెళ్ళి బయటికి పోతున్నారు జనాలు. ఇడు లంగా, ఇడు దొంగ, ఇడు పెద్ద లుచ్చా, ఈయన పార్టీ పొద్దు ఇడి వద్దు మనకు అని చెప్పేసి కార్యకర్తలు బయటకు పోతారు. దానికి సంబంధించిన ఇది మలిగాని పార్టీ పేరు పెట్టాలి, బాగుంటది. లత్కోర్ మాలిగాని పార్టీ అని పెడితే సూపర్ సెట్ అవుతుంది. ఆ పేసిగాడు, అల్లిగాడు, ఆ పరమేశ్వర్ అంత బ్లాక్ మెయిలర్లు అంతా ఒకటవుతారు, టెన్షన్ ఏం లేదు. మలేషియా అగ్రవర్ణాల సంకలన ఆకే నువ్వు బీసీ కావటరా, నీ అంటేరా రాఘవేంద్ర గౌడ్ చెప్తుంది. నువ్వు అగ్రవర్ణాలను పెంచి పోషించుకుంటా, వాళ్ళ సంకలన ఆకుంటా, వాళ్ళ ఎంగిలి మెతుకులు తినుకుంటా నువ్వు బీసీ అనే దొంగ నాటకం ఆడుతున్నావు అంటారు. నువ్వు చెప్పు మరి నిజమా అబద్ధం అనేది, నాకు తెలియదు వారి, నాకైతే తెలియదా, ఇంకేముందా? ఇంతే. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చెప్పురా, చిన్నపిల్లలకు డైపర్లు అవసరం ఉంటుంది. ఇంట్లో మీ ఇంట్లో డైపర్ లేకపోతే ఉన్నా సరే 4 రోజులు పక్కన పెట్టి నేను పంపిస్తే డైపర్ మీరు దీన్ని వాడుకోరు, ఈ పేపర్ని డైపర్గా బాగుంటుంది.